పెద్ద ట్రైలర్ వచ్చి మస్తు రోజులు అయ్యింది. ఇప్పుడు దాని గురించి నేను ఒకసారి చూసిన, అనలైజ్ చేసిన, పిచ్చోడిని అయిపోయినా. అదేంటో పుష్ప చూసినట్టు అని అనిపించింది, కానీ ఇది పుష్ప కాదు, ఇది పెద్ది. ఉరికిన, క్రికెట్ ఆడిన, కుస్తీ పట్టిన ఎవరైనా నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ద అని అంటారు అనమాట ట్రైలర్ లో. లైక్ కట్ చేస్తే ఒక పుష్ప వైబ్స్ వచ్చినాయి. ఇప్పుడు డైరెక్టర్ ఎవరైతే బుచ్చిబాబు అని ఉన్నారో వాళ్ళ మాస్టర్ పుష్ప సినిమా తీసిండో ఆ ఇన్స్పిరేషన్ తో నేను పెద్ద తీసామని వచ్చిండో మళ్ళీ ఏదో తెలియదు, కానీ ట్రైలర్ మాత్రం నాకైతే మొత్తం పుష్ప వైబ్స్ వచ్చినాయి. కాకపోతే కొంచెం కొత్తదనం ఉంది అందులో, ఎర్రచందనం ఉంది, దీంట్లోనేమో స్పోర్ట్స్ ఉన్నాయి. మనోడు అథ్లెట్ అనమాట. ఇప్పుడు చిక్కిరి 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 అని అనుకుంటా, క్రికెట్, స్పోర్ట్స్, అథ్లెట్ అనుకుంటా మొత్తం కలిపేసి మ్యూజిక్ కొట్టేసారు. అందులో ఏఆర్ రెహమాన్ ఇన్వాల్వ్ చేసి పెద్ద పెద్ద బ్రాండ్లు వేసి, అంటే ఇప్పుడు ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఈస్ కుకింగ్, ఏదో వండుతున్నారు. వండింది మనం ఇప్పుడు June 4th చూడాలా, పర్లేదు. ఇట్స్ లైక్ స్పోర్ట్స్మెన్షిప్ ని బాగా చేస్తున్నారు. రూరల్ ఏరియాస్ లో స్పోర్ట్స్మెన్షిప్ ని దాన్ని బయట తీయడానికి. మళ్ళా చిత్తూరు యాస మచ్చా అయ్యా అని చెప్తున్నాను, మచ్చా పిల్లట్లుంది, సేమ్ ఇదే స్లాంగ్ వచ్చింది మళ్ళా. అంటే ఆ వైబ్ లో ఉంటే మేబీ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నట్టు ఉందేమో మళ్ళీ ట్రైలర్. బట్ ఓకే, ఇప్పుడు పుష్ప చూసినట్టు ఉందని అనిపించిందని కాదు, కానీ కొంచెం సేమ్ ఉంది. సేమ్ కాదు, ఓకే సిమిలర్ ఉంది. సో దిస్ ఇస్ పెద్ది. ఇప్పుడు రై రారా అనుకుంటా రారా అని చెప్పి సినిమాకి పిలుస్తున్నారు. అప్పుడు దాకా మనం ఊపుకుంటా పోకుండా కొంచెం ఆలోచించాలి, ఏంది పెద్ద సినిమా, ఏంది ఇప్పుడు ఆ ట్రైలర్ మీనింగ్ ఏంది, ఇప్పుడు ఏం చూద్దాం అనుకుంటా ట్రైలర్. ఇప్పుడు అన్నీ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం రమ్మన్నాడు. సినిమాలో సంథింగ్ ఉంది, ఏదో ఎక్స్పీరియన్స్ చెయ్యాలా సినిమా, ఒక స్పోర్ట్స్మెన్షిప్ సంథింగ్, వీ హ్యావ్ టు గో. దిస్ ఈస్ వాట్ ఐ వాట్స్ అబౌట్ ద పెద్ద ట్రైలర్. సో ఇంకా ఇలాంటి పాయింట్స్ కాకుండా ఇంకేమన్నా చిన్న లేదా పెద్ద పాయింట్లు మీకు ఏమన్నా దొరికినట్టయితే కనుక కమెంట్ చేయండి, మాట్లాడదాం. ఇప్పుడు ఈయనన్నిటికంటే ఇంకొక మాట ఉంది. ఇప్పుడు పెద్ద ఎప్పుడో రావాల్సిన సినిమా అని అన్నారు, లేట్ ఎందుకు అయింది అది ఆలోచించారు ఎవరన్నా? చించలే. ఎందుకు చించలే? ఆ చిత్తూరు యాసనే కావాలా మనకు అని చెప్పి ఎవరు మాట్లాడారు అనమాట. సో డైలాగ్స్ పరంగా, కొంచెం మ్యూజిక్ పరంగా కొన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది స్క్రిప్ట్ లో, దానివల్ల డిలే అయిందని చెప్పి మనకి వినిపిస్తుంది కొంచెం అట్లా ఇండస్ట్రీలో. దిస్ ఇస్ ద టాక్. ఇప్పుడు సినిమా ఎంత లేట్ అయితే దాని మీద అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు సినిమా అన్నది ఇట్స్ అ రాంగ్ థింగ్. మేబీ అది ఫాలో అయ్యి గనక సినిమా డిలే అయింది అని అంటే గనక మీరు తప్పు అనుకోరు. సినిమా అయితే డిలే అయింది, సమ్ వాట్ రీజన్స్, ఆఖరికి వస్తుంది. వీ హ్యావ్ టు సపోర్ట్ సినిమా. ఈనాడు తెలుగు ఇండస్ట్రీ ఎవరు ఎట్లున్నదో సినిమా ఎట్లున్నదో పోతారు. ట్రైలర్ అయితే బాగుంది, ఓకే. సమ్ కైండ్ ఆఫ్ పుష్ప, సమ్ కైండ్ ఆఫ్ గేమ్ చేంజర్ వైబ్స్ అయితే లేవు, బట్ ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ ఓకే, ఇఫ్ ఇట్స్ నాట్ పుష్ప, లెట్స్ కాల్ ఇట్స్ పెద్ది ఆన్ June 4th. ఇట్స్ థర్స్డే. సో లాంగ్ వీకెండ్ మటుకు సినిమా గట్టిగా నడుస్తుంది, ఒక 2-3 weeks. ఎందుకంటే ఆ ముందు ఇంకో సినిమా ఉంది కాబట్టి. లెట్స్ వెయిట్ ఫర్ హౌ రామ్ చరణ్ ఇస్ ఇన్ పెద్ది, అండ్ ఐ విల్ బి గోయింగ్ ఫస్ట్ షో ఆన్ దాట్. నాతో పాటు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే చెప్పండి. టికెట్లు అయితే నేను స్పాన్సర్ అయ్యా, మీ టికెట్లు తీసుకుని రండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ మహేందర్, మీ బక్కోడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రయో వైబ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.